ఏపీలో తొలి గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీగా కృష్ణపట్నం సిటీ రూపుదిద్దుకోనుంది. కృష్ణపట్నం రూపురేఖలు మార్చనున్న చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రధాని మోదీ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. ఇక కృష్ణపట్నం నోడ్లో పోర్టు ఆధారిత అభివృద్ధి పూర్తయి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించే బ్రహ్మాండమైన గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక టౌన్షిప్ 2026 నాటికి వెలుస్తోంది. ఇక జగన్ ప్రభుత్వంలో వేగంగా చర్యలు తీసుకుని ఉంటే ఇప్పటికే అక్కడ భారీ అభివృద్ధి సాధ్యమయ్యేది. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ కారిడార్ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. భూసేకరణ శరవేగంతో పూర్తి చేస్తారని తెలియజేశారు. ఇక ప్రధాని మోదీ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు 2-3 సార్లు చర్చలు జరిపారు. 3 దశల్లో మొత్తం 11,098 ఎకరాలు ఈ కారిడార్లో అభివృద్ధి చెందుతాయి. ఈ నోడ్ తొలి దశలోనే దాదాపు 1,00,000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పోర్టు, రహదారి అనుసంధానంతో పాటు నాణ్యమైన రవాణా సౌకర్యాలు ఇక్కడ ఏర్పడతాయి. ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లకు కూడా భూసేకరణ పూర్తయింది. పర్యావరణ అనుమతులు రాగా మార్చిలోపు ఈపీసీ కాంట్రాక్టు పూర్తవుతుంది. 2027-28లో కొప్పర్తి నోడ్ పూర్తవుతుందన్నారు. జగన్ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మించకూడదని నిర్ణయిస్తే కొప్పర్తి నోడ్తో కడప జిల్లాను కూడా అభివృద్ధి పరిచేందుకు చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఒక్క కొప్పర్తి నోట్లోని 54,500 ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా నిర్మిస్తున్న ఓర్వకల్లు నోడ్లో కర్నూలు జిల్లాలో 4,742 ఎకరాల మేరకు పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దాదాపు 45,000 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది. ఆహార ఉత్పత్తులు, జౌళి, ఇంజనీరింగ్ ఉత్పత్తులపై ఇక్కడ ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, నీలిమా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు కూడా ముఖ్యంగా 3 పారిశ్రామిక కారిడార్లు, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడారు, అదేవిధంగా హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్, బెంగళూరు టు చెన్నై, ఈ 3 కారిడార్లు, ఈ పారిశ్రామిక కారిడార్ల వల్ల ఏపీ తెలంగాణలకు పునర్దశ పట్టబోతుంది అంటూ ఏదైతే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపీ రజీవ్ కుమార్ అని చెప్తున్నటువంటి మాట. తెలంగాణ క్యాడర్ చేసినటువంటి ఐఏఎస్ అధికారి రజీవ్ కుమార్ షైని ఇప్పుడు NICDC సిఇఓగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఐఐటి నుంచి బీటెక్, హార్వర్డ్ నుంచి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ లో ఆయన మాస్టర్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇండస్ట్రీ, అదేవిధంగా ఇంటర్నల్ ట్రేడ్ విభాగం డైరెక్టర్ గా చేసి డైనమిక్ అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. గత ఏడాది జూలైలోనే షైని ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించినటువంటి సిఇఓగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దేశంలో వివిధ కారిడార్ అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయని కూడా ఆయన చెప్తున్నట్టనమాట. ఇక ఏపీ తెలంగాణలకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ కృష్ణపట్నం రూపురేఖలు మార్చే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు. 2026 నాటికి కృష్ణపట్నం వద్ద పోర్టు ఆధారిత అభివృద్ధి కనుక పూర్తి అవడంతో అక్కడ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మించే ఒక అద్భుతమైనటువంటి పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పడుతుందన్నది ఆయన చెబుతున్నమాట. చంద్రబాబు అధికారంలో వచ్చిన తర్వాత ఈ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. శరవేగంతో భూసేకరణ కూడా పూర్తయింది. చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీ, అదేవిధంగా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో 3 సార్లు చర్చలు కూడా జరిపారు. 3 దశల్లో మొత్తం 11,098 ఎకరాలకి ఈ కారిడార్ లో అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా తెలంగాణకు సంబంధించి కూడా మనం చూసుకుంటే తెలంగాణలో ఈ యొక్క హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా త్వరగా చేపట్టాలంటూ కేంద్ర ప్రధాని మోదీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కూడా ఆయన కోవడం జరిగింది. దీనికి సంబంధించి జహీరాబాద్ వద్ద కూడా భూసేకరణ కూడా పూర్తయింది. ఇక్కడ రక్షణ రంగానికి చెందినటువంటి వెబ్ టెక్నాలజీ ఇప్పటికే కొనసాగుతోంది. కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండాయ్ సంస్థ కూడా వచ్చింది. ఈ సంస్థకి 300 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇక దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల్లో ఒకటైనటువంటి జహీరాబాద్ పారిశ్రామిక సిటీలో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోపక్క హైదరాబాద్ కి 80 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం అయ్యే ఈ పారిశ్రామిక నగరం పూణే, మచిలీపట్నం జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. ఉత్తర దక్షిణ డెడికేటెడ్ ప్రైవేట్
ఫ్లైట్ కారిడార్ అయినటువంటి హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో ఇక వ్యూహాత్మకమైన ప్రదేశంలో జహీరాబాద్ కి హైదరాబాద్ లో పరిశ్రమకి పూర్తిగా అందుబాటులో ఉండబోతుంది. ఆటోమొబైల్ ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలపై కూడా ఇక్కడ దృష్టి సారించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ 3 కారిడార్లు ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక కారిడార్లు ఇవి కనుక పూర్తయితే తెలుగు రాష్ట్రాలకు కొంత మంచి జరిగే అవకాశం ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.